నెల్లూరులో పెన్నా నది తీరంలో ఏటి పండుగను ఘనంగా మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సంక్రాంతి చివరి పండుగగా భారీగా పెన్నా నది వద్ద చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక మనదేవతల ఆటల పోటీలు, జిల్లాల వారీగా తినుబండారాల షాపులు చూసి సంతోషం వ్యక్తం చేశారు. గొబ్బెమ్మలను పెన్నా నదిలో కలపడం, పాటలు మరింత సందడిగా మారింది. వీటన్నిటిని మించి మంత్రి నారాయణతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడంతో మంత్రి చిన్నారులతో కలిసిపోయి సెల్ఫీలు ఇస్తూ తాను ఏటి పండుగలో వయసు మరిచిపోయి సందడి చేయడం అందరికీ సంతోషాన్ని కలిగించింది. వాళ్ళకి అతి ముఖ్యమైన పండుగల్లో ఈ భోగి, సంక్రాంతి, కనుమ అనేవి చాలా చాలా ముఖ్యమైన పండుగలు. అయితే నెల్లూరులో 4వ రోజు ఏటి పండుగని గొబ్బెమ్మలు నిమగ్నం చేసేది తిక్కన్న పార్క్ పక్కన పెన్నా నదిలో యాక్చువల్గా చేస్తారు. దానికి ఎంతో కాలం నుంచి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈసారి కొద్దిగా డిఫరెంట్గా అధికారులు చేశారు. అంటే మన కంబైన్డ్ జిల్లాలు 13 జిల్లాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్న అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఆ కల్చర్ని ప్రతిబింబించేటట్టుగా ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్కడ ఫుడ్ యొక్క ఎలాంటివి ఉంటే వాటిని ఏర్పాటు చేశారు. నిజంగా వచ్చిన భక్తులు ఎవరైనా అయితే ఉండారో వాళ్ళందరూ చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మేము ఎప్పుడూ చూడలేదు సార్ ఇలా వెరైటీగా పెట్టారని. కాబట్టి అధికారులందరికీ అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, లేదా పోలీస్ శాఖ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, అందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. మరొకసారి అందరికీ సంక్రాంతి